హాయ్ గైస్, బయట వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడు ఇంట్లో చేసుకునే రొటీన్ స్నాక్ ఐటమే కాకుండా ఫాస్ట్ గా అయిపోయే పల్లి చాట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసేద్దాం. ఈ పల్లి చాట్ లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో హై ప్రోటీన్ ఉంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రెసిపీ అనేది వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్ అండ్ డైరీ. ముందుగా 2 కప్పుల పల్లీలు తీసుకుని ఒక కుక్కర్లో 4 గ్లాసులు వాటర్ను వేసి పల్లీలను వేసి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అందులో వేసి కుక్కర్ మూతను పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 4 నుంచి 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా రౌండ్గా చాప్ చేసుకోవాలి. 1 టమాటాని చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకుని కడిగి పెట్టుకోవాలి పక్కన. కుక్కర్లో వేసిన పల్లీల్ని 4 నుంచి 5 విజిల్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుని 3 సార్లు శుభ్రంగా వాటర్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయలని, టమాటాలని, పచ్చిమిరపకాయలని, కరివేపాకుని అందులో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో చాట్ మసాలాను కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. కొత్తిమీరని అలాగే నిమ్మరసాన్ని పిండుకుంటూ ఇది మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇది పల్లి చాట్ తయారు చేసుకునే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.